నమస్తే వెల్కమ్ టు డిఎంపీ టీవీ ఈరోజు న్యూస్ అప్డేట్. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ శనివారం రోజున పర్యటించారు. మండలంలోని దోనూర్ ఆరెపల్లి గ్రామంలో విప్ లక్ష్మణ్ కుమార్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దోనూర్ గ్రామంలో రైతులకు వివాదంగా మారిన చెరువు నుండి వచ్చే సాగునీటి సమస్యకు ఇరిగేషన్ అధికారులతో కలిసి విప్ లక్ష్మణ్ కుమార్ పరిశీలించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం గ్రామంలోని గంగపుత్రుల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. అక్కడి నుండి ఆరెపల్లి గ్రామంలో పర్యటించి జైన సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎరువుల గోదాంను విప్ లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గత కొన్నేళ్లుగా పరిష్కారంకు నోచుకొని చిన్న కొలువాయిలోని వివాదంలో ఉన్న ఆరెపల్లి గ్రామస్తుల 110 ఎకరాల భూమిని ఆర్డీఓ మరియు బీర్పూర్ ధర్మపురి ఎంఆర్ఓలతో కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనబట్ల దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, జక్కు రవీందర్, సింహరాజు ప్రసాద్, చిలుముల లక్ష్మణ్, కుంట సుధాకర్, సంగ నరసింహులు, దాసరి పురుషోత్తం, కట్ట భువనేశ్వర్, చీపురిచెట్టి రాజేష్, వజ్జల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జైన ప్రాథమిక సొసైటీ ఆధ్వర్యం లోపల మా రైతు సోదరులు, ముఖ్యంగా ఆ సొసైటీకి సంబంధించిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు అందరూ కూడా ఈరోజు ఆరెపల్లి గ్రామంలో మేము గోడాం నిర్మించుకున్నాము. దానికి సంబంధించిన రైతాంగానికి ఎరువుల పరంగా కానీ ఇబ్బంది జరగకుండా మీ చేతుల మీద ప్రారంభోత్సవం చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆరెపల్లి గ్రామానికి ఈరోజు ఈ రైతుల పక్షాన మేము ఒకటే మనవి చేయదలుచుకున్నాం. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారి నేతృత్వం లోపల రేపు 15వ తారీఖు రాబోయే 15వ తారీఖు రోజు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మేము గెలిచి 6 నెలలు అయింది. 6 నెలల లోపల ప్రాథమిక సొసైటీ ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్కి సంబంధించినటువంటి రైతులకు ఎక్కడైనా కొనుగోలు సెంటర్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ, అదేవిధంగా మొన్న ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి అనుమతి విషయంలో కానీ, ఇంకా రైతులకు సంబంధించిన జనుము కానీ, జిల్లు కానీ, ఇవన్నీ సంబంధించిన ఏ సమస్య సొసైటీకి సంబంధించినటువంటి మిత్రులు, చైర్మన్ నరేష్ కానీ, వారి డైరెక్టర్లు కానీ, మా రైతులు కానీ ఎవరు నా దృష్టికి తీసుకొచ్చిన వెంబడే తక్షణమే కలెక్టర్ గారితో మాట్లాడి మన ధర్మపూర్ ప్రజల ఏదైతే వారి ఆశీర్వాదంతో నరసింహస్వామి దయతో నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో విప్పుగా నా బాధ్యతగా నా ప్రాంత రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా నా బాధ్యతలు నిర్వర్తించిన మా ఆరెపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే గత ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ కోల్వాయికి సంబంధించిన పట్టాలకు సంబంధించి కొంత భూమికి సంబంధించిన ఇబ్బంది ఉంది. అది కూడా నేరుగా ఇప్పుడు ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కూడా నేను తీసుకొని రావడం, ఆర్డీఓ గారు కూడా స్వయంగా వచ్చిండు. అక్కడ కూడా భూముల దగ్గరికి వెళ్ళి ఆ సమస్య ఏందో ఏ విధంగా పరిష్కారం చేద్దామనే విషయం లోపల సమన్వయంతో, ఎందుకంటే ఆ గ్రామానికి సంబంధించిన రైతాంగము అక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం చేస్తున్నారు. వారితో కూడా సంప్రదిద్దాం. ఇప్పుడు స్వయంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు మనం చూసి ఎవరికి ఇబ్బంది కాకుండా కూడా ఈ ప్రాంత రైతాంగానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఎలక్షన్స్లో నాకు చెప్తుంటారు, అన్న మేము కోల్వాయి ఇక్కడ ఆరెపల్లి గ్రామానికి సంబంధించిన శివారు వాళ్ళం, అక్కడికి వెళ్తే మాకు ఇబ్బంది అవుతుంది, మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. దానికి సమస్య స్వయంగా తెలుసుకుందామని చెప్పి నేను ఆర్డీఓని తీసుకురావడం, అదే తహసీల్దార్ కూడా రావడం జరిగింది.